నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వార్తల్లో విశేషాలు కూడా ఒకసారి చూద్దాం. వినాయక నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వీధి వీధిన స్వామివారి పందిళ్లు వేశారు. తుమ్మలపాల, మామిడిపాలెం, ఊడేరు తదితర గ్రామాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం డే అండ్ నైట్ కూడలి విజయ గణపతి ఆలయంలో వేకువజాము నుంచే అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగువారి తోటలో వెలసిన షోడశ గణపతుల శాలాహార సహిత శ్రీ 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 సంపత్ వినాయక దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ క్రోధినామ భాద్రపద మాస శుక్లపక్ష చవితి వినాయక చవితి సందర్భంగా వేకువజాము 5 గంటల నుంచి సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన, నిత్య ప్రాబోధిత సేవ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాధారణ, దీక్ష స్వీకరణ, కలశ స్థాపన, వినాయక వ్రతం ఆలయ ప్రధాన అర్చకులు గోవిందు వెంకట రామారావు గారి ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత ధర్మకర్త కొండా రాంబాబు మాట్లాడుతూ ఈ 9 రోజుల పాటు విశేష అర్చనలు, హోమాలు, యజ్ఞాలు, స్వామివారి కళ్యాణం లోక కళ్యాణార్థం జరుగుతాయని, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులు కావలసిందిగా కోరారు. సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో విశేషంగా ఈరోజు వినాయక మహాప్రధాన స్వామివారికి ప్రాతకాల సమయంలో విశేషంగా స్వామివారి సుప్రభాత సేవ, అలంకరణ సేవ, అలాగే స్వామివారికి విశేషంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, కలశాస్థాపనం, అలాగే కొంతమంది భక్తుల చేత ఇక్కడ మాలాధారణలు 40 మంది మాలాధారణలు, అలాగే విశేషంగా స్వామివారి అర్చనలు, అలాగే ఉన్నంత వరకు కూడా ఈరోజంతా కూడా 9 నవరాత్రులకు విశేషంగా స్వామివారికి లక్ష్మీగణ భవనాలు కూడా జరుగుతుంది. ఈరోజు 9 నవరాత్రులు కూడా స్వామివారికి అద్భుతమైన అలంకరమైన పూజలు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు స్వామివారికి వినాయక వ్రతం అంటే 10 గంటల సమయంలో జరిగింది. స్వామివారి కథలన్నీ కూడా వాళ్ళ లీలా వినోదాలు, గణేష ఆవిర్భావం కూడా చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రం స్వామివారికి విశేషంగా కూడా స్వామివారికి లక్ష్మీ గణపతి మూలమంత్రం జరుగుతుంది. ఈ 9 రోజుల్లో తెల్లవారి సాయంత్రం రోజు కూడా స్వామివారికి ప్రతిరోజు కూడా హోమం జరుగుతూ ఉంటుంది. అయితే రేపు 2వ రోజు ఆదివారం పంచమి నాడు స్వామివారికి శ్రీ దక్షిణామూర్తి పూజలు, పుస్తక పూజలు పిల్లల చేత విద్యార్థుల జరిపించబడతాయి. సాయంత్రం స్వామివారికి అంగరంగ వైభవంగా ఉత్సవమూర్తులతో తిరిగి అంటే మొత్తం స్వామివారి ఉత్సవమూర్తుల్ని నగర సంకీర్తన చేస్తూ కూడా స్వామివారికి తిరిగి చేయడం జరుగుతుంది. అలాగే సోమవారం సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులకి అలాగే అంగరంగ వైభవంగా మహారుద్రాభిషేకం, మంగళవారం స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం, అలాగే సాక్షాత్ నాగవల్లి 1000 తమలపాకులతో ప్రతి ఆకు మీద కూడా శ్రీరామ అనే నామకరణం రాసి ఆ నామంతో హనుమత్ శాస్త్రంతో స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. బుధవారం అష్టమి మహాప్రవచనాన్ని స్వామివారికి దూరవాళ్ళతో, భిన్నవాళ్ళతో, అలాగే వివిధ రకాల పుష్పాలతో కూడా పుష్పార్చన కూడా శాస్త్రనామం జరుగుతుంది. లక్షవారం మహాచండీ హోమం కూడా స్వామివారి ఆలయం ఉంది. శుక్రవారం మహిళలచే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ లలితా సహస్రనామ పూజలు చేయించుకుంటారు. స్వామివారం సాక్షాత్ భూషణ స్వామివారికి అంగరంగ వైపు పంచామృతాభిషేకం. చివరి రోజు చాలా విశేషంగా అరుదుగా జరిగే మహాపూర్ణాహుతి. స్వామివారికి ఇంచుమించు 2,000 మందికి ఇక్కడ అన్నప్రసాద వితరణ. ఆ రోజు సాయంత్రం విజయంగా స్వామివారికి చాలా అరుదుగా జరిగే స్వామి సిద్ధి సమేత మహాగణపతి స్వామివారికి విశేషంగా స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా భక్తి సంబంధం కూడా వచ్చి స్వామివారి వీరులతో ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి పూజలు కూడా పాల్గొంటూ ఉంటారు. రేపు సాయంత్రం స్వామివారికి ఉన్న ఉత్సవమూర్తులు అంటే మహాగణాధిపతి, సిద్ధిబుద్ధి సమేతంగా ఉత్సవమూర్తులు, అలాగే సుబ్రహ్మణ్య వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే దక్షిణామూర్తి, అలాగే మహాలక్ష్మి అమ్మవారితో సమేతమై సాక్షాత్తు స్వామివారిని కూడా తిరిగిలో ఉత్సవమూర్తులుగా మొత్తం కూడా నగర సంకీర్తన చేస్తూ మొత్తం ఆలయం ప్రాంగణం చుట్టూ కూడా ఇక్కడ తిరిగి చేయడం జరుగుతుంది. మంగువారి తోట హనుమాన్ జంక్షన్లో శ్రీ 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 వల్లభ గణపతి ఏకాదశ రాత్ర మహోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ ప్రదక్షిణ అనంతరం విగ్రహ ప్రతిష్ఠ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షా దీక్ష స్వీకారం, మండపారాధన, కలశ స్థాపన, వినాయక విగ్రహ ఆవాహన, అనంతరం వినాయక వ్రతం,
నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ బ్రహ్మశ్రీ ఆరవెల్లి మోహన కృష్ణమాచార్యుల వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారికి సుప్రభాతం, నిత్యార్చనలు లోక కళ్యాణార్థం జరుగుతాయని, భక్తి సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, మరియు 2/9/24 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్న ప్రసాద వితరణ జరుగుతుందని హనుమాన్ జంక్షన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం తెలిపారు. శ్రీకాకుళం నగరంలో గణనాథులకు భక్తి శ్రద్ధలతో పూజలు ప్రారంభమయ్యాయి. మధురానగర్ ఫ్రెండ్స్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు నిర్వహించారు. ముందుగా స్వామివారిని ఊరేగించి అనంతరం మండపంలో ఉంచారు. స్వామికి అలంకరణ నిర్వహించి అనంతరం వ్రతాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మోహన్, వేణు, రోహిత్, అప్పన్న, చరణ్, ప్రదీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో అన్ని పండగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో భిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు, అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు, గణేశుని పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు, శోభాయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీకాకుళం నగరం ఇలిసిపురం జంక్షన్ రైతు బజార్ వద్ద హారికా ప్రసాద్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి విగ్రహాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముందుగా స్వామివారికి గణపతి నవరాత్రుల ఉత్సవాలను హారికా ప్రసాద్ ప్రారంభించారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే 4వ రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. శ్రీకాకుళం నగరం వెలమ వీధి, అరసవెల్లి, సెగిడి వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉంగటి రమణ మాట్లాడుతూ మొత్తం 8 మంది వినాయక మండపాలు ఈరోజు చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. గణేశ నవరాత్రులే కాకుండా ప్రతినిత్యం కాకుండా దేవీ నవరాత్రులు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఏ కార్యక్రమం చేసినా సరే యువత మొత్తం కలిసికట్టుగా ముందుకు వచ్చి పనిచేస్తారన్నారు. కులం, మతం తేడా లేకుండా ముందుకు వచ్చి ప్రతి పండగను కుటుంబంలా నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా స్వామివారిని ఊరేగించి అనంతరం మండపంలో వేంచేసి గణపతి నవరాత్రులను ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా మా అరసివిల్లి వెలమ వీధి యువత మొత్తం కూడా ఈరోజు చాలా గ్రాండ్గా చేశారు. మందుగుండు సామాగ్రిలతో రంగరంగ వైభవంగా చేశారు. అంటే ఈ రోజే కాదు, ప్రతినిత్యం కూడాను వినాయక చవితి కానివ్వండి, ఓ దుర్గాదేవి కార్యక్రమం కానివ్వండి, లేదా సంఘానికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నాయి, అన్నదానాలు ఉంటాయి, మాకు రథసప్తమి కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేసినా సరే మా యువత మొత్తం కలిసికట్టుగా చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసే ఎప్పుడు కూడాను సంఘానికి సంబంధించి, ఊరికి సంబంధించి, గ్రామానికి సంబంధించి కార్యక్రమాలు ఏది నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి కార్యక్రమంలో అంతా కలిసికట్టుగా నిర్వహిస్తున్న మా యువతకి మేము అభినందిస్తూ ఉన్నాము. ఎందుకు ఇదే స్ఫూర్తితో రాబో రోజుల్లో కూడా మరింత రంగరంగ వైభవంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని యువతకి మేము మరీ సజెషన్ వస్తున్నాం. అలాగే ఈ అరసివిల్లి వినాయక చవితి కార్యక్రమాలను మాత్రం చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగటి రామ్మోహన్ కానివ్వండి, రొప్ప వెంకట్రావు గారి నుండి ఇలా డొనేషన్లు చాలామంది ఇచ్చారండి. భారీ డొనేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరితో. అలాగే మా వంగటి శ్రీను చాలామంది ఉన్నారండి, రాఘవ అంటే మాకు చాలామంది అబ్బాయిలు కూడా ఉన్నారు. చాలామంది వీళ్ళందరూ ఈ యువతందరిని పేరుని చెప్పడం కష్టం కాబట్టి, అందుకు మిగతా వాళ్ళు నేను చెప్పలేం కాబట్టి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇంకెక్కడే కాకుండా అరసివిల్లి చాలా వీధులు ఉన్నాయండి. అలాగే శ్రీశని వీధి కానివ్వండి, లేకపోతే పంపోస్ కాలనీ కానివ్వండి, కాపు వీధి కానివ్వండి, ఇలాగ అన్ని వీధుల్లో కూడాను మా శ్రీకాకుళం అరసివిల్లి రామ మందిరం కానివ్వండి, ఇలాగ రంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో దైవభక్తి పెంపొందిస్తూ గ్రామాలను మరింత పెంపొందించి అంతా గ్రామానికి సుభిక్షంగా ఉండాలని యువతకు నేను కోరుకుంటున్నాను. యువత మంచి మార్గంలో నడవాలి, మంచి మార్గం నడిచి మంచి పనులు చేసి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాను. ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన మా అరసివిల్లి యువతకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
కారణజన్ముడు, యుగ పురుషుడు, నటరత్న, ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ మనముడు, నట సేవాసింహ నందమూరి బాలయ్య బాబు తనయుడు, నందమూరి మోక్షజ్ఞ బాబుకి జన్మదిన శుభాకాంక్షలని, ఆయన చిత్రరంగ ప్రవేశం కూడా ఈరోజే కావటం మా అందరికీ పండగ దినమని శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలయ్య మరియు మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు, శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. ముందుగా విజయాలకు మూలం విఘ్నేశ్వరుడని, ఆయన జన్మదినం వినాయక చవితి పండగ అందరికీ ఆనందం, సంతోషం అందజేస్తుందన్నారు. ఈ శుభ సందర్భంగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలని తెలిపారు. మోక్షజ్ఞ పుట్టినరోజు, అలాగే చిత్రరంగంలో హీరోగా నటించే మొదటి చిత్ర ప్రారంభోత్సవ శుభ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం డేవిడ్ టీమ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ముందుగా శ్రీకాకుళం నగరంలో గల మదర్ తెరిసా ఆశ్రమంలో కేక్ కట్ చేసి అక్కడ ఉన్న పెద్దలకు, అభిమానులకు అందించి అనంతరం వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ, నటనకు దేవాలయం నందమూరి వంశం అని, అన్న ఎన్టీఆర్ తెలుగు చిత్ర రంగంలో రాజుగా వెలుగొందారని, ఆయన నట వారసుడిగా నట సేవా సింహ బాలయ్య బాబు 109 చిత్రాలలో అన్ని పాత్రలు ధరించి తెలుగు చిత్రరంగంలో 50 ఏళ్ళు ఏకధాటిగా అన్ని రకాల పాత్రలు నటిస్తూ సంచలన చిత్రాలతో రికార్డు సృష్టించారన్నారు. విజయాలకు మూలం వినాయక చవితి పండుగ. అది యాక్చువల్గా రేపు, కానీ నందమూరి అభిమానులకి, తెలుగు చిత్రరంగానికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒకరోజు ముందుగానే ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేసుకునే శుభదినం బాలయ్య బాబు గారు మాకు కనిపించారు. ఎందుకంటే కారణజన్ముడు, మహాపురుషుడు, యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు, నట సేవాసింహ బాలయ్య బాబు గారి తనయుడు మోక్షజ్ఞ గారి జన్మదినం ఈరోజు. ఆ శుభ సందర్భంగానే, అది కూడా కాకుండా ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి ఎప్పుడైనా మేమందరం అభిమానులు ఎదురు చూస్తున్నాం. మోక్షజ్ఞ గారి సినీ రంగ ప్రవేశం హీరోగా ఈరోజు మొదటి లుక్ రావడం, ఈరోజే అనౌన్స్ చేయడం మా అందరికీ పండగ దినం. ముందుగా వినాయక చవితి పండగ అంటే విఘ్నాలు పోయే పండగ. అది రేపు అయిన సందర్భంగా, ఈ పండగ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈరోజు ఈ మోక్షజ్ఞ ఎంట్రీ అట్లాగే జన్మదిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం డేవిడ్ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు మదర్ తెరిసా గారి సేవా సంఘంలో ఇక్కడున్న పెద్దలకు భోజన కార్యక్రమం, అట్లాగే కేక్ కటింగ్ చేసి పెట్టడం జరిగింది. వారందరి ఆశీస్సులు, దీవెనలు కూడా మోక్షజ్ఞ బాబుకి అందించడం జరిగింది. మోక్షజ్ఞ ఎంట్రీ నిజంగా అద్భుతం. ఆ సినిమా డైరెక్టర్గా హనుమాన్ చిత్రం మొన్న ఒక బ్లాక్ బస్టర్ అయింది. ప్రశాంత్ వర్మ ఆయన డైరెక్టరు. మోక్షజ్ఞ గారి సోదరి తేజస్వి గారు సినీ నిర్మాతగా వస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్లో ఈ రాబోయే సింబా అని పెట్టుకోవడం జరిగింది. టైటిల్ అయితే కాదు కానీ వర్కింగ్ టైటిల్. ఆ చిత్రం ఘన విజయం సాధించి నందమూరి వంశం అంటే నటనాలయం. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు తెలుగు చిత్ర రంగంలో రారాజుగా వెలుగొందారు. ఆయన నటవారసుడిగా బాలయ్య బాబు గారు 109 చిత్రాల్లో నటించి మొన్ననే 50 సంవత్సరాలు ఏకదాటిగా చిత్రాల్లో ఆ రంగంలో ఉంటూ తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్తో అద్భుతమైన విజయం సాధించారు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, దివంగత హరికృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు, తారక రత్న గారు, వీళ్ళంతా నందమూరి వంశం పేరు ప్రఖ్యాతుల కోసం నిరంతరం శ్రమించారు. ఈరోజు మళ్ళీ ఆ నటవారసుడిగా మోక్షజ్ఞ బాబు రావడం అభిమానులకు పండగ రోజు. మోక్షజ్ఞ వాళ్ళ తాత ఎన్టీఆర్ గారి పేరు, నాన్నగారు బాలయ్య బాబు గారి పేరు ఖచ్చితంగా నిల్చోబెడతారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు నందమూరి వంశంకి ఎప్పుడూ ఆదరిస్తున్నారు, అఖండ విజయాలు అందిస్తున్నారు. మోక్షజ్ఞ బాబుకు కూడా అలాగే ఆదరించాలి, అఖండ విజయాలు అందించాలి. మోక్షజ్ఞ కూడా గొప్ప నటనతో తెలుగు చలనచిత్ర రంగంలో కాకుండా పాన్ ఇండియా హీరోగా కూడా తెలుగు వాళ్ళ కీర్తి ఖ్యాతి, ఎందుకంటే చాలామంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు చిత్రరంగానికి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఆ వరవల్లో మోక్షజ్ఞ బాబు గారు కూడా రావాలని, అట్లాగే మోక్షజ్ఞ బాబు గారిని నందమూరి అభిమానులే కాకుండా అందరి హీరోలు, వాళ్ళ హీరోల అభిమానులు కూడా ఆదరించి తెలుగు ప్రేక్షకులందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. భక్తితో నిన్ను మొక్కిన వారి విఘ్నాలను బాపి విజయాలను అందించవయ్యా వినాయక అంటూ వార్డ్ ఇన్ఛార్జ్ కళ్యాణ వెంకట్రావు కోరారు.
శ్రీకాకుళం నగరం డే అండ్ నైట్ నుంచి రెల్లివీధి గణనాథుని మండపం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గణనాథునికి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక మండపాలు వేసి గణపతి నవరాత్రి నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెల్లివీధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం దీపావళి గ్రామం అఫీషియల్ కాలనీ వివేకానంద యువత ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో వినాయక స్వామిని సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో, మహిళల పారాయణలతో, పిల్లల కోలాహలం మధ్య వేద మంత్రోచ్చారణతో స్వామివారిని ప్రతిష్ఠించటం జరిగింది. కార్యక్రమంలో దీపావళి గ్రామం పెద్దలు, అఫీషియల్ కాలనీ వివేకానంద యూత్ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. आज्ञाकेशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गंधैष्णुमसोति विक्रम महश्री केशवपद्मनाभ दामोदर संकृष्ण देव प्रद्युम्न ध पुरुषोत्तम दक्षिण नरसिंह अच्युता संचेत्र आज्ञाकेशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गंधैष्णुमसोति विक्रम महश्री केशवपद्मनाभ दामोदर संकृष्ण देव प्रद्युम्न ध पुरुषोत्तम दक्षिण विनोदनोपेन्द्र नमः వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.